ప్రస్తుతం మనము సిటీ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ లా అండ్ ఆర్డర్ ఐపీఎస్ తోనే ఉన్నాము. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హలో సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈరోజు ఉద్యోగ సంఘాలు టీఎస్పీఎస్సీ ముట్టడికి ఒక శాంతియుతంగా ప్రొటెస్ట్కి వాళ్ళు పిలుపునిచ్చారు. మీరు ఇంత మ్యాసివ్గా ఎందుకు డిప్లాయ్ చేశారు ఇక్కడ డిపార్ట్మెంట్? ఇది చూడండి, ఇది డిప్లాయ్మెంట్ మనకు వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం, ఎందుకంటే ఇది ఒక స్టేట్ వైడ్ కాల్ ఉంది. ఈ ఇది ఏమంటారు, చలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేయమని అట్లా స్టేట్ వైడ్ కాల్ ఇచ్చారు. కాబట్టి ఆ ఇన్పుట్ బట్టి దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ బందోబస్తు చేస్తున్నామండి. మొత్తం ఎంత మేరకు మీరు ఇక్కడ బలగాల్ని ఇక్కడ మీరు ఈరోజు డిప్లాయ్ చేశారు? ఇక్కడ మేము ఇక్కడ అయితే ఈ కమిషన్ చుట్టూ ఏరియాలో దాదాపు ఒక 500 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా ఇది కాకుండా మొత్తం సిటీలో కూడా ఎక్కడైనా మనకు అవాంఛనీయ ఈ గ్యాదరింగ్ అవ్వచ్చు, లేకపోతే జనాలు రావచ్చు అని ఆ చూసుకొని అపాయింట్మెంట్ కల్పించి కూడా ఒక 1000 మంది దాటి మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసాము. ఇంటెలిజెన్స్ నుంచి ఏమైనా రిపోర్ట్స్ వచ్చాయా? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా రేజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఏమైనా వచ్చాయా? అన్ని రకాల ఇన్పుట్స్కి మేము దృష్టిలో పెట్టుకొని సాధించి ఇది బందోబస్తు చేస్తున్నాము. అన్ని రకాల ఏదైనా ఇన్సిడెంట్ అయితే, ఎటువంటి గ్యాదరింగ్ అయితే, ఏదైనా డెవలప్మెంట్స్ దానికి మేము మొత్తంగా కంప్లీట్గా ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ చాలా దీన్ని స్పెసిఫిక్గా ఏమైనా ప్రెసెస్గా తీసుకొని దీని గురించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని డిపార్ట్మెంట్కి ఏమైనా ఆర్డర్స్ ఇష్యూ చేసిందా? లేదా మనము వీఆర్ లా అండ్ ఆర్డర్ ఏజెన్సీ. అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ఎన్ష్యూర్ పీస్ ఇన్ ద సిటీ. ఇన్పుట్స్ మనకు వచ్చినాయి, అది దృష్టిలో పెట్టుకొని మేము మన బందోబస్తు చేసి రెడీ ఉన్నాము. If they protest in a democratic way, will you allow them? There is no protest in democratic way. If they want to protest, there are other places to go and protest. This is not the place to protest. This is not accepted. Whatever is their demand, if it is genuine, it will be considered by the competent authority. But ikkada vachi muttadi cheyala, gathering cheyala, daadi cheyala, this is not the way to protest. Thank you. ఇది ముందస్తుగా కూడా ఏర్పాట్లు అన్నీ చేశామని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా వచ్చాయి. అన్ని రిపోర్ట్లో భారీ ఎత్తున ఇక్కడ నిరుద్యోగులు వచ్చి ముట్టడి చేసే అవకాశం ఉందని దాని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క చిన్న దానికి కూడా తావు లేకుండా, ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా కూడా ముందస్తుగా కూడా దాదాపు సిటీలోని పోలీసులను 500 మంది పైగా కూడా ఓన్లీ ఇక్కడ టీఎస్పీఎస్సీ బిల్డింగ్ దగ్గరే నియమించారని లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి విజయ్ సింగ్ మాన్ తెలిపారు. పోయిన నెలలో ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్కి సంబంధించి దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా వెరిఫికేషన్ కోసం ప్రస్తుతం వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, టీఎస్పీఎస్సీ బిల్డింగ్ దగ్గర ఇక్కడ అభ్యర్థులందరూ కూడా బారులు తీరారు. సో వాళ్ళ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఫర్దర్ గా కూడా దానిపైన కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ అధికారులను కలవనున్నారు. సో తమ వెరిఫికేషన్ సర్టిఫికేట్లతో పాటు తమ స్కోరింగ్ మార్క్స్ తోని కలిపి కూడా వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. చాలా పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు అభ్యర్థులందరూ ఇక్కడ మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, హైదరాబాద్.